హాయ్, దిస్ ఈజ్ రమణాస్ ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ ద్వారా కొంచెం ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన సాధారణంగా ఈ స్టూడెంట్స్ ఎక్కడైతే రాంగ్ చేస్తుంటారో, ఎక్కడైతే కంగారు పడుతుంటారో, ఎక్కడైతే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారో వారికి క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటి ఈ వీడియోస్లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కొరలేటివ్ కంజంక్షన్స్. సాధారణంగా కొరలేటివ్ కంజంక్షన్ మన కాంపౌండ్ సెంటెన్స్లో వాడేటువంటి కొరలేటివ్ కంజంక్షన్స్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఇటువంటి వాటిని కొరలేటివ్ కంజంక్షన్ అంటూ ఉంటాం. ఈ సంగతి తెలుసు. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు సింటాక్స్ అంటే వాక్య రచన. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇటువంటి కంజంక్షన్స్ వాడేటప్పుడు సింటాక్స్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ని మీరు జాగ్రత్తగా గమనించాలా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలా. కొన్ని వాక్యాలు మీరు గమనించండి. ఇందులో మీరు కొన్ని వాక్యాలు గమనించినట్లయితే దీంట్లో సింటాక్స్ ఆర్డర్ ప్రకారం వెర్బ్ అగ్రీ అయిందా లేదన్నట్టు మన ఇంగ్లీష్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పార్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్లో ఇది అన్నిటికన్నా బిగ్గెస్ట్, వెరీ యూజ్ఫుల్, చాలా ఉపయోగకరమైనటువంటి యూజ్ఫుల్. మీరు చూడండి, neither the teacher nor the students. Either or, not only but also. మీరు గమనించండి, నెయిదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ ఉపయోగించినప్పుడు వెర్బ్ ఎప్పుడు కూడా సెకండ్ సబ్జెక్ట్ని బట్టి ఉండాలా. సెకండ్ సబ్జెక్ట్ అంటే వెర్బ్ ముందు ఉన్నట్టు చూడమా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నటువంటివి జనరల్లీ దే డు నోట్ టూ నౌన్స్ ఆర్ టూ ప్రొనౌన్స్. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నైదర్ నార్ కానీ రెండు నౌన్స్ని కానీ రెండు ప్రొనౌన్ల యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ రెండు ఉంటాయి. కాబట్టి ఒక సింగులర్, ఒక ద టీచర్, ద స్టూడెంట్స్. రమేష్ పేరెంట్స్, స్టూడెంట్స్ టీచర్. రెండు నౌన్స్ ఉంటాయి, టీచరు స్టూడెంట్స్, రమేష్ పేరెంట్స్, స్టూడెంట్స్ టీచర్. ఇలాగ రెండు నౌన్స్ని మధ్య కొరిలేషన్, ఆ రిలేషన్ చూపించే వాటివే. కాబట్టి వాటికి ఏం పేరు పెట్టారంటే కొరిలేటివ్ కంజంక్షన్స్. ఆ కొరిలేటివ్ కంజంక్షన్స్ వాడినప్పుడు ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నైదర్ నార్తో వాడేటప్పుడు వెర్బ్ ఎప్పుడు కూడా సెకండ్ సబ్జెక్ట్ని బట్టి ఫాలో అవుతుంది. సెకండ్ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే సింగులర్ వెర్బు, సెకండ్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ను వాడాలి. కాబట్టి ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ మీరు వాడవలసిన వెర్బ్ ఎవరంటే ప్లూరల్ వెర్బ్ ఆర్. సింగులర్ ఫస్ట్ సబ్జెక్ట్ కాదు, టీచర్ని బట్టి సింగులర్ వెర్బ్ని రాయటం కాదు. నెయిదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడేటప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని బట్టి పక్కన వెర్బ్ అగ్రీ అవుతూ ఉండాలా. అందుకే దీని పేరు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి ఏ వెర్బ్ని వాడాలి మీరు? ఆర్ అనేటువంటి వెర్బ్ని వాడాలా. ఇక్కడ చూసినట్లయితే నాట్ ఓన్లీ ద స్టూడెంట్ బట్ ఆల్సో ద టీచర్ సింగులర్ కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ని బట్టి మీరు ఏమొచ్చాలా? వాజ్. నాట్ ఓన్లీ ద స్టూడెంట్ బట్ ఆల్సో ద టీచర్ వాజ్ డిస్కసింగ్ ద ఇష్యూ. మీరు ఎప్పుడైనా సరే నెయిదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి ఎప్పుడు కూడా సెకండ్ సబ్జెక్ట్ని మీరు వెర్బ్ని బేస్ చేయాలా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో ఎప్పుడు కూడా సెకండ్ సబ్జెక్ట్ని బట్టి మీరు వెర్బ్ని ఉపయోగించాలా. ఇక సెకండ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్, పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్, టీచర్ సింగులర్ కాబట్టి వాజ్. అది ఒక పార్ట్. అలా కాకుండా దట్ క్వైట్ కాంట్రాస్ట్ యాజ్ వెల్ యాజ్ కానీ, అలాంగ్ విత్ కానీ,
టుగెదర్ విత్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ ఎలాంగ్ విత్ కానీ టుగెదర్ విత్ కానీ మన కంజంక్షన్గా వాడినట్లయితే వెర్బ్ షుడ్ బి అగ్రీడ్ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. క్వైట్ కాంట్రాస్ట్ రివర్స్ అవుద్ది. ఎయిదర్ ఆరు నైదర్ నారు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అయితేనేమో సెకండ్ సబ్జెక్ట్ని బట్టి మీరు వెర్బ్ను ఉపయోగించాలా. కానీ యాజ్ వెల్ యాజ్ కానీ ఎలాంగ్ విత్ కానీ టుగెదర్ విత్ కానీ ఉన్నట్లయితే మీరు ఎవరిని ఉపయోగి ఫస్ట్ వెర్బ్ చూడనా. యాజ్ వెల్ యాజ్ ఎలాంగ్ విత్ ద టీచర్ ఎలాంగ్ విత్ టుగెదర్ విత్ యాజ్ వెల్ యాజ్. ఈ కంజంక్షన్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలా. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరమ్మా? మేనేజర్. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? మేనేజర్. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? టీచర్. ఫస్ట్ రెండిట్లో కూడా ఎవరు వచ్చినారు? సింగులర్ ఉంది. మేనేజర్ టీచర్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎవరు రావాలా? వస్. మేనేజర్ సింగులర్ కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఎలాంగ్ విత్ వచ్చింది కాబట్టి ఇక్కడ మేనేజర్ సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ వాజ్ ఉండాలా. చూడడం ఎలాంగ్ విత్ టీచర్ సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఎవరు? హ్యాస్. ద టీచర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఓపెన్డ్ ద టెక్స్ట్ బుక్. చాలామంది పిల్లలు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ కదా, ఇక్కడ హ్యావ్ ఉండాలనుకుంటాం. ఎంప్లాయీస్ ప్లూరల్ కదా, వాళ్ళు ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ వాడినటువంటి కంజంక్షన్ ఎవరంటే అలాంగ్ విత్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ టుగెదర్ విత్ కానీ ఉన్నట్లయితే వెర్బ్ షుడ్ బి అగ్రీడ్ విత్ ద ఫస్ట్ నౌన్. అలా కాకుండా ఎయిదర్ ఆర్ నైదర్ నార్ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కనుక ఉన్నట్లయితే సెకండ్ సబ్జెక్ట్ని చూసుకోవాలి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్. సో ఇటువంటి కన్ఫ్యూజన్, ఇటువంటి వెరీ ఇన్ఫర్మేటివ్ సమాచారానికి మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రమణాస్ ఇంగ్లీష్ ఛానల్. ఇది కేవలము ఈ స్టూడెంట్స్ని వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళ యొక్క మిస్టేక్స్ని, వాళ్ళ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. రమణాస్ ఇంగ్లీష్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.